ఖచ్చితంగా వివాహేతర సంబంధాలు తప్పే. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకొని, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా కొన్ని రకాల రైట్స్ని ఉపయోగించుకొని కొంతమంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సో ఎలా చూడాలి? మరోవైపు గ్రామస్తులే వారిద్దరిని పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇలా చేయడం సమంజసమేనా? చట్టపరంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టం ఒకటి చెప్తుంది, అక్కడ గ్రామస్తులు అవలంబించినటువంటి తీరు మరొక రకంగా ఉంది. ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళ ప్రాణాలు పోయే వరకు దారితీస్తాయి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నల్గొండ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి జంటను దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు స్థానికులు. అడవిదేవులపల్లి మండలం మొలకచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహితతో రమేష్ అనే యువకుడికి అక్రమ సంబంధం ఉంది. గ్రామ పెద్దలు తప్పని ఎన్నిసార్లు చెప్పినా వివాహిత కానీ ఆ యువకుడు కానీ వినలేదు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామస్తుల సమక్షంలో దేహశుద్ధి చేశారు.